అజెండా ఇప్పుడు ఏపీకి 7 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చింది, 4 లక్షల ఉద్యోగాలను కల్పించింది. మరి మీరు చూసే ఉంటారు పేపరు. చంద్రబాబు నాయుడు గారేమో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి దావోస్ పర్యటన అంతా కూడా ఒక మిత్, అక్కడ ఏమి లేదు, కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను అక్కడికి వెళ్ళి పలకరించుకోవడానికో, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, మా దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్పుకోవడానికో పనికొస్తుంది తప్పితే అక్కడ ఎంఓయూలు చేసుకొని ఏదో తీసుకొచ్చేది ఏం లేదని చెప్పేసి ముఖ్యమంత్రిగా చెప్తే, దావోస్లో బ్రాండ్ ఏపీ పెరిగిపోయింది, 7 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. మరి ఏంటి అవన్నీ నిజంగానే వచ్చాయా, లేదంటే మళ్ళీ ఫెయిల్ అయిన దాన్ని మళ్ళీ సక్సెస్ చేయడానికి చూస్తున్నారా? చంద్రబాబు గారు చెప్పింది, వారు చెప్పింది ఉద్దేశం ఒకటే. ఉమ్, పత్రికల్లో వచ్చిన 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఉమ్, చంద్రబాబు గారు అదొక మిథ్య అని చెప్పడం రెండు ఈక్వలే, కానీ ఉమ్, వేరు వేరుగా కనపడతాయి. కారణం ఏంటంటే దావోస్ నుంచి ఒక్క ఎంఓ కూడా కుదరలేదు కాబట్టి ఉమ్, దాన్ని కవర్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు చూస్తున్నాను. ఉమ్, నేను దావోస్ నుంచి చంద్రబాబు గారు ఎంఓలు కుదుర్చుకోకపోవడం ద్వారా చంద్రబాబు గారు ఏదో నష్టపోయినాడు, రాష్ట్రం ఏదో ఇంకా అయిపోయిందని నేనేం అనట్లేదు. ఉమ్, కానీ వాళ్ళే ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు. దావోస్కు పోయే ముందు ఈ ఉపన్యాసాలు ఎందుకు చెప్పలేదు? ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళారు. దావోస్కి వెళ్లే ముందు దావోస్ అనేది ఒక సాధారణ ప్రక్రియ అండి బాబు, దాన్ని ఎందుకు హైప్ చేస్తారు? పోతున్నాను, మనం ఉన్న అవకాశాలను ఎలాబరేట్ చేసి చెప్తాం. ఒక 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 ఎక్స్పోజర్ వస్తుంది. అవకాశం ఉంటే ఎంఓలు కుదుర్చుకుంటాం, అవకాశం లేకపోతే మనం ఈ రోజు ఇచ్చే మనం ఇచ్చినటువంటి ఎక్స్పోజరు, మనం ఇచ్చినటువంటి సమాచారంతో రేపు భవిష్యత్తులో కంపెనీలు వచ్చేదానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాము. అందుకోసం దావోస్కి వెళ్తాను ఆ రోజు చెప్పినారా? ఉమ్, చూడండి, పోయే ముందు ఎంత ఎలివేషన్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి పోయినాడు, తక్కువ తీసుకొచ్చాడు, నేను పోతే లక్షల కోట్లు వస్తాయి ఆయన చెప్పలేదు. ఆయన పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ఈ మీడియా ఛానల్, ఇంత అయిపోయింది దావోస్కు పోతున్నాడు, ఇంకా పరిగెళ్తాయి, ఉమ్, రన్నింగ్ ఏదో మాట్లాడేసినారు. ఉమ్, తర్వాత వచ్చేస్తాయి పరిశ్రమలు అని చెప్పినారు. ఉమ్, ఇప్పుడు ఏం చెప్పినారు? ఎంఏలో ఏమీ లేకపోయేసరికి ఇప్పుడు ఏమవుతుంది? దీని నుంచి నష్ట నివారణ, డ్యామేజ్ కంట్రోల్ కోసం అదొక మిథ్య. ఉమ్, తర్వాత 6 లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చేసినాయి, ఇంకొచ్చేస్తే కొత్తగా వచ్చేది ఎందుకు, పోయేదే ఉంది. ఉమ్, 6 లక్షల కోట్లు, 4 లక్షల ఉద్యోగాలు ఎట్లా సాధ్యం 6 నెలల్లో? ఉమ్, ఎట్లా సాధ్యం? ఎక్కడ శంకుస్థాపన? ఏమీ అర్థం కాదు. కానీ ఏదైనప్పుడు కూడా ఇది దావోస్ లో జరిగినటువంటి నష్టాన్ని కవర్, డ్యామేజ్ కంట్రోల్ కోసం చేసే వ్యాఖ్యలు ఉమ్, తప్ప ఇంకోటి కాదు. నేనైతే దావోస్ నుంచి రిక్తహస్తాలు వచ్చాడు, ఇంకేమీ జరగదని విమర్శలు చేయను. ఎందుకంటే దావోస్కి ఎలా పరిమితి ఉంది. ఇప్పుడు దావోస్ నిన్న హరీష్ రావు గారు అద్భుతంగా ప్రకటన చేశాడు కదా. ఉమ్, మన రేవంత్ రెడ్డి గారు మెగా కృష్ణారెడ్డి గారితో ఒప్పందం చేసుకున్నాడు. అవును. హరీష్ రావు అనేది అదే, బంజారా హిల్స్ లోనో జూబ్లీ హిల్స్ లోనో, ఆ పక్క వీధిలో నువ్వు ఉంటావు, ఈ పక్క వీధిలో ఆయన ఉంటాడు, ఇద్దరు గురించి మాట్లాడుకోకుండా దావోస్ పోయినారు ఎందుకు, దమ్మిడి ఎందుకని అన్నాడు. అది రియాలిటీ కదా. ఉమ్, ఇప్పుడు జిందాల్తో ఒప్పందాలు చేసుకున్నారు. ఉమ్, జిందాల్ ఏడుంటాడు? మహారాష్ట్ర ప్రభుత్వం జిందాల్తో ఒప్పందాలు చేసుకున్నది కదా. జిందాల్ ఏడుంటాడు? ఉమ్, బొంబాయిలోనే ఉంటాడు. ఆయన పట్టుకొని పోయి ఫ్లైట్ లో పోయి ఆడపోయి కూర్చొని చేసుకురావాలన్నా. ఉమ్, కాబట్టి దావోస్ లో ఏదో జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలుగుదేశానికి సపోర్ట్ గా ఉన్న మీడియా దావోస్ కు పోయే ముందు విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. ఆ హైప్ బోర్ల పడడంతో ఉమ్. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇంకొక రూట్ తీసుకుంటున్నారు. నాకు ఎందుకు అర్థం hype కాని ఒక create చేయాలి? పాయింట్, ఇప్పుడు ఎంఓయూలో పెట్టుబడులు ఏదైనా వస్తే అది లీక్ చేయాల్సింది ఎవరు, ప్రభుత్వమా లేదంటే మీడియానా, పత్రికలా? అదే కదా, వీళ్ళు రాసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు కదా, ఆల్రెడీ 6 లక్షల కోట్లు వచ్చుండాయా బాబు, ఉమ్, వాటి పనిలో ఉన్నామని చెప్పొచ్చు కదా. ఉమ్, ఎందుకు చెప్పలేదు? ఎవరితో పెట్టుకున్నారు? పైపిచ్చు 6 లక్షల కోట్లు తెచ్చుకున్నారా, సంతోషం. ఉమ్, మళ్ళీ జగన్ తిట్టడం, అత 5 ఏళ్ళలో ఏమీ జరగలేదు, అవును. ఉమ్, ఒక్క పరిశ్రమ రాలేదు. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి రాలేదు అంటున్నారు కదా. ఉదాహరణ శ్రీ సిటీలో ఉమ్, ఆగస్టు నెలలో చంద్రబాబు గారు 3 కంపెనీలని ప్రారంభించారు. ప్రారంభించాడు. ఉమ్, అంటే జూలై 4వ తేదీ అధికారంకి వచ్చేసి ఆగస్టు ఫస్ట్ వీక్ అంతా పరిశ్రమలు పెట్టడం, స్థాపించడం, ప్రారంభించడం అన్ని అయిపోతుందా? ఉమ్, 3 నెలల్లో కన్స్ట్రక్షన్ అంతా ఉమ్, ప్రారంభించేశాడు. అంటే ఆ 3 కంపెనీలు యాడ్ నుంచి వచ్చినాయి? గత ప్రభుత్వం చేసిందే కదా. ఒక ఉమ్, సీసీలో 22,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా అశోక్ గారు బేసిక్ గా విపరీతమైన ఊహాజనాలకు పోకూడదు, ఉమ్, విపరీతమైన పోకలకు పోకూడదు. ప్రత్యర్థి మీద నెపం. ఇప్పుడు ఉదాహరణకు నిన్న గవర్నర్ ప్రసంగం, ఉమ్, ఇది రిపబ్లిక్ డే రోజు ఆంధ్రప్రదేశ్ లో, అక్కడ కూడా గత ప్రభుత్వాన్ని తిడుతున్నాడు గవర్నర్ ప్రసంగం. ఉమ్, నా పాయింట్ ఏంటంటే, గవర్నర్ పని ఏంటంటే క్యాబినెట్ ఆమోదించిన దాని నోట్ని ఆయన చదువుతాడు. ఉమ్, ఆయన సొంతంగా ఏమి రాసుకురాడు. ఆయన చదవాలనుకుంటే చదవచ్చు, ఆయన రైట్ ఉంది. నేచురల్ గా సాంప్రదాయం ఏంటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం రాయిచ్చే నోట్ని ఆయన చదువుతాడు. ఉమ్, ఇప్పుడు గవర్నర్ ప్రసంగం అంటే ప్రభుత్వ నోట్ని, క్యాబినెట్ నోట్ని చదివినాడు. ఉమ్,
అయితే ప్రభుత్వానికి ఉండాల్సిన స్పృహ ఏంటంటే ఈ గవర్నర్ ఇదే గత ఏడాది ఇదే గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాను ఆయనే చెప్పినాడు. కానీ గవర్నర్ గారు చేంజ్ కాలేదు కదా. జనం అనుకోరా ఆ క్లిప్పింగ్ ఈ క్లిక్ చేసుకుని ఒకే గవర్నర్ పోస్ట్ లో ఉన్న ఆయన నా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చేసినాడు అని ఆయన మాట్లాడి రివర్స్ లో 2వ సంవత్సరమే అదే ముఖ్యమంత్రితో అదే గవర్నర్ తో నా ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని చెప్పినట్టు అవుతుంది. అప్పుడు గవర్నర్ ఆ రోజు అబద్ధం చెప్పినాడు, ఈ రోజు అబద్ధం చెప్పినాడు. అంటే గవర్నర్ తో ఇట్లా చెప్పించను నేను ఏది కరెక్ట్ గత గత సంవత్సరం గవర్నర్ గారు చెప్పింది కరెక్టా తప్ప, ఈ సంవత్సరం గవర్నర్ గారు చెప్పింది తప్ప జోలికి వెళ్ళట్లేదు. మీ కేబినెట్ తీర్మానాలు ఆయన చదివినాడు, కేబినెట్ నోట్ ని. పాయింట్ ఏంటంటే ఒకే గవర్నర్ తో 2 స్టేట్మెంట్లు ఇప్పించచ్చా? అసెంబ్లీలో అదే గవర్నర్ తో గతంలో అప్పుల పైన ఒకటి చెప్పి గత గవర్నర్ తో అదే గవర్నర్ తో 3 రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు నడపాలని నా ప్రభుత్వం అనుకుంటుందని ఇదే గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో చెప్పారు 1 year బ్యాక్. అదే గవర్నర్ వచ్చి 6 నెలలు జరుపుకున్నానే 3 రాజధానులతో రాష్ట్రం నాశనం అయిపోయింది, ఏకైక రాజధాని చెప్పచ్చా? మరి ఆయన కూడా గవర్నర్ గారు కూడా ఒక్క చిన్న చూసుకోవాలి. కేబినెట్ తీర్మానాన్ని రాయొచ్చు చదవచ్చు కానీ అరే బాబు నేనే కదా గతంలో ఇట్లా చెప్పినాను, మరి నా నోటు కూడా ఇట్లా చెప్పిస్తున్నారు, కనీసం వాళ్ళకి చెప్పి బాబు గౌరవం పోతుంది మీకే పోతుంది నాదేం బాదు అని ఆయననే చెప్పాలి. కాబట్టి ఇట్లాంటి విపరీత పోవడం ద్వారానే తెలుగుదేశం పార్టీ చాలా వాటిలో ఇప్పుడు దావోస్ కి జగన్ వెళ్ళి వచ్చినప్పుడు ఇంత అడవుడు జరగల. ఎందుకంటే పోయేటప్పుడు నేను పోతున్నాను మొత్తం దావోస్ ని తీసుకొచ్చేస్తున్నాను అని మాట్లాడాలి ఆయన. రవితో ఒక మాట అన్నాడు, దావోస్ కు మనం పోతుంది, దావోస్ ని విశాఖపట్నం తీసుకొద్దాము అన్నాడు. కాబట్టి ఆయన నుంచి ఏం ఆశించలా, వస్తే రాకపోతే పోతే మనం ఎలివేషన్ మామూలుగా లేదు కదా, వచ్చేస్తే మొత్తం దావోస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ చెప్పినాం, ఇప్పుడు రాలేదు కాబట్టి మీరే మాట్లాడుతున్నారు, అది ఇక్కడ తేడా కనిపిస్తుంది. ఓకే ఓకే లోకేష్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, పొలిట్ బ్యూరో మెంబర్లు కావచ్చు, లేదంటే ఎవరైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు 3 సార్ల కంటే పదవులు ఏమన్నా అనుభవిస్తే ఇంకా వాళ్ళకి చాలు, ఆ పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఉన్నా లేదంటే మరొకరున్నా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఆయన కొత్తగా లేవనెత్తారు. ఏంటి సీనియర్లందరినీ పక్కన పెట్టేసి కొత్త రక్తాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారా, లేదంటే సీనియర్లు ఉంటే మనకి ఎప్పుడైనా థ్రెట్ అవుతుందని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టేందుకు ఇదొక స్ట్రాటజీనా? అంటే స్ట్రాటజీ కాదు, ఏదైనా ఒక నిర్ణయం చేసి ఒక్కసారి మరి ఉన్నత పదవి పోవచ్చు. కొన్ని పార్టీలో కొన్ని ఇప్పుడు వామపక్ష సిపిఎం పార్టీలో 2 సార్లు పైన సెక్రటరీ ఉండకూడదు, ఏరే వాళ్ళకి ఇవ్వాలని ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క సిస్టమ్ పెట్టుకుంటారు. అది మంచి సిస్టమే. అది పార్టీ అభివృద్ధి కోసమా లేదా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసమా లేదా ఉన్న వాళ్ళు కొంతమందిని ఖచ్చితంగా పంపించేయడం కోసమా, దీన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా లోకేష్ గారికి ఇబ్బంది లేదు, లోకేష్ గారు ఇప్పుడు 2వసారి మంత్రి, కానీ ఆయన యాక్చువల్ గా 3వసారి వచ్చిన మంత్రి అవ్వకూడదు, అంతే కదా, వెనక్కి పోవాలి. కానీ ఆయనకు ఒక ఎసులు బాగుంది, ఖచ్చితంగా 3వసారి ముఖ్యమంత్రి అవుతారు.